కుల వివక్ష సంబంధించినటువంటి పోరాటం అధ్యక్షులుగా ఉన్నారు. దానికోసం ఎట్లా పోరాటం చేస్తారు? ఎందుకంటే మొట్టమొదటిసారిగా మీకు అవకాశం జరిగింది, 30 ఏళ్ళ నుంచి మీరు పోరాటం చేస్తే దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు ఈరోజు అయినటువంటి సిచ్యువేషన్, మీ పార్టీలో కూడా కుల వివక్ష ఉందా? అందుకే ఇంత సమయం పట్టిందా? అంటే మీ దాంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. కుల వివక్షకు వ్యతిరేకంగా అంటే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి పోరాటాలు సిపిఎం పార్టీ చేసింది, మరి విజయాలు కూడా ఏ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా గ్రామానికి వెళ్ళి 2 గ్లాసులు ప్రోత్సాహం చేయడం కానీ, దేవాలయాలు ప్రవేశాలు చేయించడం కానీ, కటింగ్ చేయించడం కానీ, బట్టలు ఉతికించడం కానీ, రోడ్ల మీద చెప్పులు వేసుకొని తిరగనివ్వకపోతే తిరగనిచ్చినటువంటి కానీ, సైకిల్ పక్కనివ్వకపోతే సైకిల్ తొక్కించినటువంటి ప్రతిఘటన పోరాటాన్ని ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఒక సిపిఎం పార్టీ నాయకత్వం ఈ కులం మాత్రం అనే సమస్య మొత్తం పార్టీ యంత్రాంగం ప్రజాసైన్యంతో కూడా నెలల తరబడి గ్రామాలైనటువంటి ప్రతిఘటన పోరాటం చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు అటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కూడా లేదు. అంతకుముందు రాఘవ్ గారు ఉన్నప్పటి నుంచి అదే జరిగింది. కుల వివక్ష వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటం మొన్నటి వరకు కార్యదర్శిగా ఉండి ఇప్పుడు కేంద్ర కమిటీ నాయకులుగా ఉన్న ప్రకటన వీరభద్రగారు ఖమ్మం జిల్లాలో దళిత వాడలేదు, దళిత వాడలో సమస్య మీద పోరాటం చేస్తారు. అట్లాగే సైకిల్ యాత్రలు నిర్వహించడం, మహాజన పాదయాత్ర మీదంతా కూడా తెలుసు. అది పూర్తిగా సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి కోసం 4,000 కిలోమీటర్లకు పైగా సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి కోసం అటువంటి పాదయాత్ర చేసినటువంటి రాజకీయ పార్టీ తెలంగాణ గడ్డలో ఒక్క పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే ఉంది. సిపిఎం పార్టీ నాయకులు చేశారు. అందుకని కుల వివక్షకు వ్యతిరేకంగా కుల కోసం పోరాటంలో సిపిఎం పార్టీ జస్టిస్ కమిషన్ పోరాడి సాధించింది. లాఠీ దెబ్బలు ఉన్నాయి. వీరభద్రం గారు కూడా ఆ రోజు లాఠీ దెబ్బలు చేయడం, రాహుల్ గారికి అసలు చర్మం ఓడిపోయేటటువంటి దెబ్బలు ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ పోరాటం 10 సంవత్సరాలు పోరాటాన్ని కొనసాగి జనాభా ప్రాతిపాదికన జనాభా అంతా నిధులు బడ్జెట్ లో కేటాయించాలని చట్టం దేశంలోనే మొట్టమొదటిసారి ఈ తెలంగాణలో ఈ అమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగించారు. ఇది జరిగింది కాబట్టి సంక్షేమ హాస్టల్ కొన్ని జాతీయులు ఈ గురుకుల పాఠశాలలు హాస్టల్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి. ఆ సప్లాన్ వచ్చిన తర్వాత అట్లాగే ఇంకా అనేక అంశాలు ఈ పోరాటం. కాబట్టి ఆ విషయంలో సిపిఎం పార్టీ కంటే ముందుగా ఆ సందర్భంగా అలాంటి పోరాటాలు చేసినప్పుడు పార్టీకి కొన్ని నష్టం జరిగేటటువంటి విషయాలు జరిగిన ఆ పోరాటాలు అదే విధంగా పార్టీలో ఇంతకాలం పట్టిందా అంటే ఇప్పుడు కార్యదర్శిగా నేను రావడానికి ఇష్టపెట్టుకొని సిపిఎం పార్టీలో కులాన్ని బట్టి పదవులు కులాన్ని బట్టి ఇవ్వడం అనేది ప్రజా పోరాటం పార్టీ నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆ ప్రాసెస్ ఉంటాయి కదా. ఆరోపణలు ఈ నాకు ఇచ్చినటువంటి పార్టీ పెట్టినటువంటి బాధ్యత ఆరోపణలోనే వచ్చింది. దళితుడు గారు నాకు ఈ బాధ్యత ఆరోపణలో ఆ పోరాటాన్ని నడిపేటట్టు కానీ నేను కూడా బాధ్యతలో చేయగలుగుతున్నట్టు ముందుంచడం కోసం ఆరోగ్యం. అందుకని ఆ కుల వివక్ష పార్టీలో ఉంటే కుల వ్యతిరేక కుల ఆర్థిక వ్యతిరేక పోరాటమే జరిగింది. కాంగ్రెస్ లాగా టీఆర్ఎస్ లాగా బాగా ఓట్లు వేసుకొని తిరిగేవారు. ఎంతగా మనం ప్రభుత్వంగా ఉండేటటువంటి నాయకులుగా పార్టీలో ఆ క్రమంలో నేను ఈ సామాజిక తరగతి నుంచి కూడా వచ్చి నేను ఈ బాధ్యతల్లోకి రావడం అనేది ఒక ప్రత్యేకమైన సందర్భంగా కనిపించే అవకాశం ఉంది. అది కూడా ఒక పరిణామం కనిపించింది. కానీ ఆ రూపంలో పార్టీలోనే ఆ ఉద్యమం అనేటటువంటి ఎన్నికతో పార్టీలో మార్పు జరుగుతుంది అనుకోవచ్చా? ఆ ఎన్నికతో మార్పు అనేటటువంటి ఉండదు. ప్రజా పోరాటాల ద్వారా మార్పు అనేటటువంటి ఉంటుంది. ఆ పోరాటాలను జరిగి